నేనైతే చేపల పులుసు కన్నా చేపల ఎగురంటే చాలా ఇష్టంగా తింటాను. అలానే అంతే ఇష్టంగా చేపల ఎగురిని కుక్ చేస్తాను. చాలా సింపుల్‌గా నేనెలా కుక్ చేస్తానో చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా నచ్చితే రెసిపీని ట్రై చేసేయండి. అలానే ఫుల్ రెసిపీని మిస్ అవ్వకుండా మొత్తం వాచ్ చేసి నచ్చితే లైక్ చేయండి. హలో అండి అందరికీ. నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. ఇప్పుడు నేను చూపించే పద్ధతి చాలా సింపుల్‌గా బ్యాచిలర్స్ కూడా కుక్ చేసేసుకోవచ్చు. సో ఆనియన్స్‌తో పాటు అన్నీ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి మ్యారినేట్ చేసేసి ఒకేసారి స్టవ్ మీద పెట్టేసేయచ్చు కర్రీని. సో కర్రీ ఎలా చేయాలో చెప్పేస్తాను. చేపల కర్రీకి ఎప్పుడు బౌల్ అనేది ఫ్లాట్‌గా ఉండాలి. సో అలా వెడల్పుగా ఫ్లాట్‌గా ఉన్న బౌల్‌ని తీసుకొని అందులో సన్నగా బారుగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిబందుని, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే ఆయిల్ వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఆనియన్స్‌లో ఉన్న నీరు మొత్తం బయటికి వచ్చేంత వరకు, మసాలాలన్నీ బాగా కలిసిపోయేంత వరకు కలుపుకొని చిన్న గ్లాస్‌తో హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కూడా వేసుకోవాలి. చేపల కర్రీలో ఎప్పుడు ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. సో చూసుకొని ఆయిల్‌ని వేసుకోవాలి. ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న మసాలాలో చేప ముక్కల్ని తీసుకొని ఒక్కొక్కటిగా మ్యారినేట్ చేసుకోవాలి మొత్తం కలిపి. ఒకసారి బౌల్ని పైకి లేపి అడ్జస్ట్ చేసుకొని తిప్పండి. ఇరుకు లేకుండా అన్ని చేప ముక్కలు సర్దుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్, అంటే చాలా కొంచెం వేస్తే సరిపోతుంది. కొంచెం వాటర్ వేసుకొని అలా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, ధనియాల పౌడర్, అలానే 2 లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క పౌడర్, అంతే. ఇంకేమీ వేసుకోవసరం లేదు. స్టవ్ని ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్లేట్ పెట్టేసి చక్కగా 5-7 మినిట్స్ వరకు దాన్ని కదపకండి. అందులో స్పూన్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు చూడండి, 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూశాను. చూస్తే ఆల్మోస్ట్ 75% కుక్ అయిపోయింది. ఫిష్ కర్రీ చాలా త్వరగానే కుక్ అయిపోతుంది. సో చేప ముక్కలు కింద అడుగంటకుండా ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని చక్కగా చుట్టూ తిప్పుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి అడుగంటకుండా. అడుగు అంటితే మనకి కర్రీ అనేది తిరగదు. అడుగు అంటకుండా లేకపోతే మాత్రం చక్కగా ఫ్రీగా కదులుతుంది కర్రీ మొత్తం.
ఇంతేనండి. నేను చెప్పినట్టు, నేను కుక్ చేసినట్టు మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. చేపల పులుసు కన్నా టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇగురులో గ్రేవీ ఉండదు, చేపల పులుసులో అయితే గ్రేవీ ఉంటుంది. ఇలా అనుకునేవాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చక్కగా అందరికీ సరిపోయేంత గ్రేవీనే వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. వంట చేయడానికి పెద్దగా శ్రమ కూడా పడవసరం లేదు. సింపుల్గా టేస్టీగా చేపల ఇగురు కర్రీ రెడీ అయిపోయింది. నేను మళ్ళీ చెప్తున్నాను, నేనేమి పెద్ద మాస్టర్ షెఫ్ని ఏం కాదు. నాకు వచ్చినట్టు నేను మా ఇంట్లో ఎలా కుక్ చేస్తానో మీ అందరికీ చూపిస్తున్నాను. నచ్చితే కనుక నా రెసిపీస్ ట్రై చేయండి. అలానే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి.